ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. దైవ మర్మములు ఎడారుల సెలయర్ల గురించి చూసుకుంటాం. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు ఏర్పరచుకొనిన వారికే ఈ మాటలు చెప్పబడెను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు దేవుని ప్రజలను గూర్చి వర్ణించుచు 7 పేర్లను వాడుచున్నాడు. సంఘము, క్రీస్తు శరీరము, నూతన పురుషుడు, దేవుని కుటుంబము లేక దేవుని ఇంటివారు, దేవుని జతపని, ఒక పరిశుద్ధ ఆలయము, క్రీస్తు పెండ్లి కుమార్తె. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో తన జనులను సంఘము అని దేవుడు ఎలా అనుచున్నాడు? సంఘమను ఈ మాట గ్రీకు భాష యందు ఎక్లీసియా అనబడుచున్నది, అనగా ఇది ఒక ప్రత్యేక అర్థము కలిగిన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం 19వ వచనాలలో నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొంటిని అను ఈ మాటల అర్థము నేను మిమ్మలను లోకంలో నుండి ప్రోగు చేసుకొంటిని. ఇక్కడ వాడబడిన పదమునందు ఎంతో గొప్ప అర్థము ఇమిడి ఉన్నది. ఒక స్నేహితుని ఏర్పరచుకొనినట్లు మిమ్మలను ఏర్పరచుకొంటిని అని దాని భావము కాదు. మూల భాషలో నేను అధిక శక్తితో మిమ్మలను లాగితిని అని అర్థం. మరి ఒక రీతిగా చెప్పవలనైనా మనలను లోకము నుండి వెలుపలికి లాగుటకు ప్రభు తన శక్తి అంతటిని వినియోగించవలసి వచ్చెను. ఎక్లీసియా అను గ్రీకు పదమునకు అర్థము ఇదే. పాపమనుడు జిగట ఊబిలో నుండి పైకి లాగుటకు శక్తి గలవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ కార్యము నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చెను. గనుకనే చర్చ్ అనున్నది లాగివేయబడిన, బయటికి తీయబడిన లేక ఏర్పరచుకొనబడిన ప్రజలను అర్థమిచ్చు పదముగా ఇక్కడ వాడబడినది. ఆయన ఈ విధముగా నీ జీవితంలో పైకి లాగు శక్తిని వినియోగించినప్పుడే నిన్ను ఏర్పరచుకొనేను అను ఈ మాట రుజువు కాగలదు. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడా? అట్టి నమ్మకము నీకు గలదా? దీనికి రుజువు నీ జీవితమేనని చెప్పగలవా? ఎడారిలో సెలయర్లో నుండి అక్కడ ఆయన వారిని పరీక్షించెను. నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం. ఒక ఉక్కు కర్మాగారాన్ని చూడడానికి వెళ్ళాను. తయారైన వస్తువుల నాణ్యతను పరీక్షించే విభాగంలోకి వెళ్ళాను. ఆ హాలు నిండా అనేకమైన చిన్న చిన్న గదులున్నాయి. ఉక్కు కడ్డీలను విరిగేదాకా పరీక్ష చేసి ఏ స్థాయిలో అవి విరుగుతాయో వ్రాసి పెట్టి ఉంది. కొన్ని ముక్కలు విరిగేదాకా వాటిని మెలికలు తిప్పుతారు. కొన్నింటిని తెగిపోయేదాకా సాగదీస్తారు. కొన్నింటిని సన్నని తగరంలాగా అయిపోయేదాకా పీడనానికి గురి చేస్తారు. ఆ విభాగం అధికారికి తెలుసు ఏ రకమైన ఉక్కు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలదో. ఆ ఉక్కును గొప్ప ఓడ నిర్మాణంలోనో, వంతెనలు లేక భవనం కట్టడంలోనో వినియోగిస్తే అది ఎంతవరకు పని చేయగలదో అతనికి తెలుసు. ఎందుకంటే తన విభాగంలో పరీక్షించి చూశాడు కాబట్టి. దేవుని బిడ్డల విషయంలోనూ ఇంతే. మనం పింగాణీలాగానో గాజులాగానో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. మనం ఆ దృఢమైన ఉక్కులాగా ఉండాలి. మెలికలు తిప్పినా, పీడనాన్ని ప్రయోగించినా సరే చిన్నాభిన్నమైపోకూడదు. మనం గాజు ఇళ్లలో పెరిగే మొక్కల్లాగా ఉండడం ఆయన చిత్తం కాదు. మలమల మాడే ఎండలో నిలిచి ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ప్రతి గాలికి చెదిరిపోయే ఇసుక తిన్నెల్లా కాదు. తుఫానులకు ఎదురు నిలిచే నల్లరాతి బండల్లాగా మనం ఉండాలి. ఇలా చేయడానికి ఆయన మనలను తన శ్రమల పరీక్ష విభాగంలోకి తీసుకువెళ్తుంటాడు. శ్రమలనేవి విశ్వాసం బలపడేందుకు దేవుడు ఉపయోగించే పరికరాలని మన స్వంత అనుభవాలు మనకు నేర్పిస్తాయి. విశ్వాసం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే. అయితే మన బంగారాన్ని దేవుడు మూసలో వేసి
దానిలోని కాలుష్యాన్ని తీసివేస్తూ ఉండడాన్ని ఓర్చుకోవాలి. నిశ్చల సముద్రం లాంటి మన జీవితాలను శ్రమల పెనుగాలులు కదిలించడం వల్ల యేసు మనకు చేరువైతే ఎంత సంతోషం. ఆయన లేని ప్రశాంతత కంటే ఆయనతో తుఫాను ప్రయాణం ఎంతో మేలు. ప్రేదరాడందరికీ థ్యాంక్ యూ.